నమస్తే, నేను మీ సిఎస్ రావు. మాజీ మంత్రి కేటీఆర్కి స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తున్నారని అంటే ఖచ్చితంగా అదే జరుగుతుంది అనేది. నిన్న డ్రగ్స్కి సంబంధించినటువంటి రివ్యూ చేశారు. డ్రగ్స్కి సంబంధించినటువంటి నివేదిక మొత్తం ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు పోలీసు అధికారులకు. బుధవారం రోజు ధరణి దాని మీద రివ్యూ చేశారు. రివ్యూ చేసినటువంటి సందర్భంగా ధరణి పోర్టల్ నిర్వహణ, ధరణి పోర్టల్ డిజైన్, ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, ఆ కాంట్రాక్ట్లో వెనక ఎవరున్నారు, వీటన్నిటి మీద వివరాలు కావాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తొలి నుంచి కూడా ధరణి పోర్టల్ మీద వివాదాస్పద నడుస్తూ ఉంది. కొన్ని లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ లేదంటే వివరాలు కానీ ధరణి పోర్టల్ ద్వారా గందరగోళం పట్టాయి, గోల్మాల్ జరిగింది అనేది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇదే అంశాన్ని ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లారు. సో రేవంత్ రెడ్డి మొదటి నుంచి అనుమానిస్తున్న విధంగా ఈ ధరణి పోర్టల్ వెనుక మాజీ మంత్రి కేటీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది బినామీలు ఉన్నారు, ఆ ధరణి పోర్టల్ను వాళ్లే నిర్వహిస్తున్నారు అనేది రేవంత్ రెడ్డి యొక్క అనుమానం. అందుకే ఈ ధరణి పోర్టల్కి సంబంధించిన డిజైన్ ఎవరు చేశారు, మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు, ఆ వివరాలు మొత్తం కావాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ సందర్భంగా సంచలనమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. దానికి డెడ్ లైన్ కూడా పెట్టారు. నెల రోజుల లోపల పూర్తి వివరాలు కావాలని చెప్పి మొత్తం కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అసలు మొత్తం సమగ్రంగా ధరణి పోర్టల్కు సంబంధించి తొలి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మంత్రి కేటీఆర్ మీద, మాజీ మంత్రి కన్నా కేటీఆర్ మీద ఇప్పుడు కౌంటర్లు స్టార్ట్ అయినాయా, కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా అనేటువంటి ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో మనం ధరణి పోర్టల్ సంబంధించి రివ్యూ, అలాగే భూములకు సంబంధించినటువంటి రివ్యూలు కనుక తీసుకుంటే కనుక భూమాత అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ధరణి పోర్టల్లో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సరిచేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. ఎన్నికల సందర్భంగా కూడా అదే చెప్పారు. సో ఆ సందర్భంగా ధరణి పోర్టల్కు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ పెట్టారు. సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్కు ఆదేశాలు జారీ చేశారు. దాన్ని సరిచేయాలి, పూర్తి వివరాలు ఇవ్వని, వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి వివరాలు కావాలన్నారు. ధరణిపై వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆదేశం రేవంత్ రెడ్డి చేశారు. ప్రభుత్వ అధికారులకు రాగానే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని చెప్పాము, ఆ మేరకు దాని స్థానంలో భూమాతను రూపొందిస్తామని చెప్పి వెల్లడించినటువంటి విషయాన్ని అధికారులకు చెప్పడం జరిగింది. ధరణి పైన సీఎం హోదాలో రేవంత్ రెడ్డి సమీక్ష చేయడం జరిగింది. ధరణి యాప్ భద్రతపై వివరాలు అడిగారు రేవంత్ రెడ్డి. అందుకే అసలు భద్రత లేదు అనేది ఆయన ఆరోపణలు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణి పోర్టల్ భద్రత మీద ఆయన కాన్సన్ట్రేషన్ చేశారు. అందుకే సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్కు ఆదేశాలు జారీ చేశారు. నవీన్ మిట్టల్ తొలి నుంచి కూడా విమర్శలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ ధరణి పోర్టల్ విషయంలో నవీన్ మిట్టల్ని టార్గెట్గా చేసుకుని రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శలు కూడా చేశారు, ఆరోపణలు కూడా చేశారు. ప్రొజెక్ట్ చేయాలి అనేటువంటి యాంగిల్లో ధరణి మీద సమీక్ష చేశారు రేవంత్ రెడ్డి. సో ధరణి యాప్ భద్రత పైన ఆయనకు అనుమానాలు ఉన్నాయి, ఆ అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు నివేదిక ఇవ్వాలని చెప్పి ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు, అనేటువంటి ఆదేశాలు జారీ చేశారు. ధరణి పైన వస్తున్న విమర్శలకు డేటా రూపంలో వివరణ ఇవ్వాలి. ఇప్పటి వరకు ధరణికి సంబంధించినటువంటి అంశం వివాదాస్పదమైనటువంటి విషయం మనందరికి కూడా తెలిసిందే. సో ధరణి స్థానంలో భూమాతను రూపొందించాలి కాబట్టి 10 రోజుల్లో మొత్తం వివరాలు ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి యొక్క చేసినటువంటి ఆదేశాలు కూడా. సో రేవంత్ రెడ్డి సమీక్ష చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వచ్చారు. 10 days ఒక డెడ్ లైన్ పెట్టారు. ఆ తర్వాత 1 నెల రోజుల లోపల మొత్తం భూమాతను ధరణి స్థానంలో నెలకొల్పాలి, ఆ తర్వాత రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి అని చెప్పి సిసిఎల్ఏ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి. ధరణిపై వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టాలనేటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విధంగా ధరణి పోర్టల్ను రద్దు చేసి భూమాతను ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నారు. దాంట్లో భాగంగా రివ్యూ మీటింగ్లో రేవంత్ రెడ్డి కొన్ని మార్గదర్శకాలు, ఒక ఆర్డర్స్ని కూడా పాస్ చేయడం జరిగింది. ధరణి యాప్ భద్రత, ప్రధానంగా భద్రత మీద కాన్సన్ట్రేషన్ చేశారు. భద్రత ఎంత ఉంది అనేది తెలియజేయాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సిసిఎల్ఏ కమిషనర్గా ఉన్నటువంటి నవీన్ మిట్టల్కి ఆయన ఆదేశాలు చేశారు. 10 రోజుల్లో తనకు నివేదిక కావాలని చెప్పేసి ఆయన డెడ్ లైన్ పెట్టారు. సో విమర్శలు వస్తున్నటువంటి క్రమంలో పైగా రిజిస్ట్రేషన్స్ ఆగిపోయినాయి, రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా ఆగిపోయింది ఇప్పుడు ఎన్నికల సందర్భంగా. కాబట్టి దాన్ని మళ్ళా రీవర్క్ చేసేసి ధరణి పోర్టల్ని ఎన్హాన్స్ చేయడం ద్వారా భూమాతను తీసుకొచ్చి వెంటనే రిజిస్ట్రేషన్లకు క్లియర్ కట్గా లైన్ క్లియర్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నారు. సంపద సృష్టించకపోతే కనుక ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చేటువంటి పరిస్థితి లేదు. అందుకే సంపద సృష్టించేటువంటి క్రమంలో ఫస్ట్
ఈ ధరణి యాప్ మీద పడ్డారు. అందుకే వ్యవసాయేతర భూములకు సంబంధించినటువంటి వివరాలను పొందుపరిచిన ఒక డేటా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రద్దు చేస్తాము ధరణి అని ప్రకటించారు. సో ఆ మేరకు అడుగులు వేస్తూ ఉన్నారు. భూమాత దిశగా అడుగులు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి 10 రోజుల లోపల మొత్తం వివరాలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆదేశాలు మాత్రం రేవంత్ రెడ్డి జారీ చేసినటువంటి క్రమంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ని టార్గెట్ చేస్తుని ఇదంతా జరుగుతుందా అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఫామ్ హౌస్కు సంబంధించి కేటీఆర్కి ఉంది. ఆ ఫామ్ హౌస్ మీద ఒకనొకప్పుడు రేవంత్ రెడ్డి డ్రోన్ను ప్లే చేశారు అనేటువంటి ఆరోపణలతోటి రేవంత్ రెడ్డి జైల్లో పెట్టించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ఛాలెంజ్ కూడా అందరికీ గుర్తుండి ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ నేను జైల్లో పంపిస్తాను, అధికారంలోకి వస్తానని చెప్పి అప్పుడే కల్వకుంట్ల ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో రద్దు చేస్తాము ధరణి అని ప్రకటించారు. సో ఆ మేరకు అడుగులు వేస్తూ ఉన్నారు. భూమాత దిశగా అడుగులు వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి 10 రోజుల లోపల మొత్తం వివరాలు ఇవ్వాలి అనేటువంటి ఒక ఆదేశాలు మాత్రం రేవంత్ రెడ్డి జారీ చేసినటువంటి క్రమంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ని టార్గెట్ చేస్తుని ఇదంతా జరుగుతుందా అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఫామ్ హౌస్కు సంబంధించి కేటీఆర్కి ఉంది. ఆ ఫామ్ హౌస్ మీద ఒకనొకప్పుడు రేవంత్ రెడ్డి డ్రోన్ను ప్లే చేశారు అనేటువంటి ఆరోపణలతోటి రేవంత్ రెడ్డి జైల్లో పెట్టించడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి ఛాలెంజ్ కూడా అందరికీ గుర్తుండి ఉంటుంది. డెఫినెట్గా మళ్ళీ నేను జైల్లో పంపిస్తాను, అధికారంలోకి వస్తానని చెప్పి అప్పుడే కల్వకుంట్ల ఫ్యామిలీకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ని రివ్యూ చేస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు, ధరణి పోర్టల్కి సంబంధించి డిజైన్ చేసింది ఎవరు, ఆ కంపెనీలు ఏమున్నాయని చెప్పి కనుక ప్రాథమికంగా విచారణ చేస్తే కనుక దాని వెనుక కేటీఆర్కి సంబంధించినటువంటి బినామీలు ఉన్నారనేది తొలి నుంచి కూడా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అనుమానం. దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఈ ధరణి పోర్టల్ని రివ్యూ చేస్తే కనుక దాంట్లో ఉన్నటువంటి అవకతవకలు, ధరణి పోర్టల్కి సంబంధించి డిజైన్ చేసింది ఎవరు, ఆ కంపెనీలు ఏమున్నాయని చెప్పి కనుక ప్రాథమికంగా విచారణ చేస్తే కనుక దాని వెనుక కేటీఆర్కి సంబంధించినటువంటి బినామీలు ఉన్నారనేది తొలి నుంచి కూడా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అనుమానం. దాన్ని వెలికి తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా, రాబోయేటువంటి రోజుల్లో కేటీఆర్ని చట్ట ప్రకారం జైలుకి పంపించడానికి రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు ఈ సమీక్ష సమావేశాల సందర్భంగా రేవంత్ రెడ్డి ఇస్తున్నటువంటి ఆదేశాలను బట్టి అర్థమవుతుంది. డ్రగ్స్ విషయంలో కూడా డ్రగ్స్కి సంబంధించినటువంటి సమీక్ష చేసినప్పుడు కూడా ఆ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ మొత్తం తీసుకురావాలి అని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. డ్రగ్స్కి సంబంధించినటువంటి ఫైల్స్ కొన్ని మిస్ అయ్యాయి, కొన్ని కాలిపోయాయి అనేది గతంలో మనం న్యూస్ విన్నాం. ఇప్పుడు ఆ ఫైల్స్ అన్నీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉందా, ఒకవేళ తీసుకురాకపోతే కనుక అప్పుడు పరిస్థితి ఏంటి, డ్రగ్స్కు సంబంధించినటువంటి మూలాలు వీటన్నిటిని కూడా అన్వేషించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ధరణి పోర్టల్కు సంబంధించిన అంశం, ఈ అంశాలన్నీ కూడా మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నటువంటి క్రమంలో ఆయన్ని అరెస్ట్ చేయడానికి పకడ్బందీగా రేవంత్ రెడ్డి వ్యూహాన్ని పన్నుతున్నారా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అలాంటి అడుగులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మనందరూ కూడా వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.